అందరికీ నమస్కారం. ఆలోచించే కొద్దీ, లోతైన అధ్యయనం చేసే కొద్దీ అంటే వాడుక భాషలో చెప్పాలంటే తవ్వే కొద్దీ అబ్బురపడే విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయండి. ఈ వీడియో చాలా చాలా ఆసక్తికరం. గూగుల్ వర్సెస్ ఇందాపూర్ డైరీ. మనం ఏది కూడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి. వాస్తవాలు మనకు ఆన్లైన్లో లభ్యమయ్యే విషయాలనే మనం ప్రస్తావిద్దాం. ఎవరిని కూడా బూచిగా చూపించాల్సిన అవసరం లేదు. ఉన్న పలంగా ఎవరిని కూడా మనం తప్పు చేసినట్లు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించే తీరు గురించి అండి. ఒకటేమో గూగుల్ పెట్టుబడులు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన మాటలే. 2 ఇందాపూర్ డైరీ. చాలా చాలా గమ్మత్తైన వీడియో అండి. ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చారు అని చెప్పేసి ఊదరగొట్టారండి. అక్టోబరు, నవంబరు అసలు గూగుల్ తెచ్చింది నారా లోకేష్, చిన్నబాబు గూగుల్ తెచ్చాడు అని చెప్పారు. తర్వాత ఒక 2-3 రోజుల క్రితము అంటే ఇంకా అది ప్రజల్లో రిజిస్టర్ అయిపోయింది, ప్రజలకు ఎక్కించేసాము, నారా లోకేష్ అంటే గూగుల్ అంటే నారా లోకేష్ అని చెప్పేశాము అన్న తర్వాత చిన్నగా ఏమన్నారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా హెడ్డింగ్ వేశారు. నేను దానిపైన వీడియో కూడా చేశాను. గూగుల్ డేటా సెంటర్ బాధ్యత అదానికే అని చెప్పేసి ఇంతకుముందు గూగుల్కి భూములు కేటాయించిన అదానికి ఇవ్వమని చెప్పేసి గూగుల్ వాళ్ళు లేఖ రాశారు అని చెప్పి మనం క్లియర్గా జీవోలు చూపించి మనం మాట్లాడుతున్నాం. జీవో ఎంఎస్ నెంబర్ 66 2 డిసెంబర్ 2025 రోజు 480 ఎకరాలు. ఎందుకంటే ఆ జీవో ఇంకా నా ముందే ఉందండి. 480 ఎకరాలు ఎవరికి కట్టబెట్టాలని చెప్పారంటే ఈ 6 సంస్థలకి కట్టబెట్టండి 480 ఎకరాలు అని చెప్పేసి వాళ్ళే లెటర్ రాశారు. 1 అదాని ఇన్ఫ్రా, 2 అదాని కానెక్స్, అదాని పవర్, భారతీ ఎయిర్టెల్, ఎనెక్స్ట్రా డేటా లిమిటెడ్, ఎనెక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్. అందులో 3 అదాని వాళ్ళ కంపెనీలు, 3 భారతీ ఎయిర్టెల్ వాళ్ళ కంపెనీలు. ఎక్కడ కూడా గూగుల్ మన రాష్ట్రంతో డైరెక్ట్గా ఒప్పందం చేసుకోలేదు. అది నేను 2-3 నెలలుగా ఒక 10-15 వీడియోలో చెప్పింటాను. చివరికి ఆంధ్రజ్యోతి వాళ్ళు అదే తేల్చేశారు. భూములు కూడా అదాని వాళ్ళకే రాయమని చెప్పారు. గూగుల్ డేటా సెంటరు మొత్తం బాధ్యత అదానిదే అంట అని. కానీ నేను గూగుల్ తెచ్చినా అని లోకేష్ అంటాడు. అసలు గూగుల్కి నారా లోకేష్కి సంబంధమే లేదు. ఇక ఇందాపూర్ విషయానికి వస్తే, ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సంస్థ heritagefoods.in అనే వెబ్సైట్లో ఆ సంస్థ పేరుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఉండేది. తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా వాళ్ళు మార్చారు. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పిందే చెప్తాం. మనం ఏం హెరిటేజ్ పైన నిందలు మోపడం కాదు. UHT మిల్క్ అంటే అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్ అండ్ SMFI ఏదో అన్నారు, అదొకటి. అండ్ ఆల్సో పన్నీర్, చీజ్ ఇవి కొనుగోలు చేస్తాం మేము. అసలు మాకు ఆ కంపెనీకి సంబంధం లేదు, మేము నెయ్యిని ఆ కంపెనీ నుంచి మేము కొనుగోలు చేయము అని చెప్పేసి హెరిటేజ్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మనం ఉన్న మాటలే ప్రస్తావిద్దాం. సో ఇప్పుడు హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి సంబంధం ఉన్న విషయం తెలుసు, అందరికీ తెలుసు. ఆన్ పేపర్ లేకపోవచ్చు, అంటే ఏంది, ఏ కాంట్రాక్టు లేకపోవచ్చు ఇందాపూర్కి హెరిటేజ్కి. కానీ ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏంటంటే ఇందాపూర్ అసలు చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా కేజీ 658 రూపాయలకు సప్లై చేస్తామని చెప్పేసి టెండర్ పొందారు అంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కదా, కాబట్టి ఇందాపూర్ డైరీకి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ వచ్చిందంటే అందులో హెరిటేజ్ హస్తం ఉందా అన్నది ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతుంది. వారికి 658 రూపాయలకు కట్టబెట్టడానికే ఈ లడ్డూల కల్తీ జరిగింది, అది ఇది అని చెప్పేసి వాళ్ళకు రేటు ఎక్కువ వచ్చేలాగా చేయడానికి ఈ తతంగం అంతా నడిచిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో హెరిటేజ్ వాళ్ళు లెటర్ రాస్తున్నారు, మాకేం సంబంధం లేదు, ఎక్కడ కూడా మాకు వాళ్ళతో కాంట్రాక్ట్ లేదు, అఫీషియల్గా ఎక్కడా లేదు. అఫీషియల్గా లేకపోయినా మాట సాయం చేసి ఉండొచ్చు కదా అనేది బయట వస్తున్న ఆరోపణ. ఇప్పుడు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రతి ఒక్కరు కూడా 10 మందితో ఈ విషయాన్ని డిస్కస్ చేయండి. ఒక పక్క ఏమంటున్నారు, గూగుల్ మేము తీసుకొచ్చామంటున్నారు, గూగుల్ చిన్నబాబు కష్టం అంటున్నారు. కానీ ఎక్కడ కూడా గూగుల్ కానీ వాళ్ళ సంస్థల్లో ఇతర ఏమైనా
అనుబంధ సంస్థలు కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకోలేదు. 480 ఎకరాలు ఇచ్చింది కూడా అదానికి, భారతీయ ఎయిర్టెల్ సంస్థలకే 480 ఎకరాలు ఇచ్చారు. కానీ అటుపక్క ఏం చెప్తున్నారు? గూగుల్ తెచ్చింది మేమే, గూగుల్ తెచ్చింది మేమే, గూగుల్ తెచ్చింది మేమే, గూగుల్ తెచ్చింది మేమే అంటున్నారు. ఇటుపక్కకు వచ్చే లోపల ఇందాపూర్ అనేది వీళ్ళ వెబ్సైట్లో పేరుంది. ఇందాపూర్ దగ్గర నుంచి మేము చీజు, పన్నీరు ఇవన్నీ కొనుగోలు చేస్తామంటున్నాం. కానీ మళ్ళీ ఇందాపూర్కి మాకు సంబంధం లేదు అంటున్నారు. ఒక పక్కేమో అదాని వాళ్ళు టైఅప్ అయిన గూగుల్ని అదాని వాళ్ళు తీసుకొస్తేమో మేమే తెచ్చిందంటారు. ఇటు పక్కేమో సేమ్ ఇంతే అండి, రెండు కూడా సేమ్ టు సేమ్. ఇటు పక్కేమో ఇందాపూర్ డైరీ పేరు మీరే వెబ్సైట్లో పెట్టుకున్నారు. ఇందాపూర్ దగ్గర నుంచి ఏవో కొనుగోలు చేస్తూ ఉంటున్నారు. ఒకసారి నెయ్యి సప్లై చేసే ఆ ప్రక్రియలో 2015లోనో 16లోనో వాళ్ళ నెయ్యిని రిజెక్ట్ కూడా చేశారు. అటువంటి సంస్థకి మళ్ళీ నెయ్యి కాంట్రాక్ట్ కట్టబెట్టారు. వాళ్ళ పేరు మీ వెబ్సైట్లో ఉంది, హెరిటేజ్ వెబ్సైట్లో. కానీ మాకేం సంబంధం లేదంటారు. ఒకవేళ ఇందాపూర్తో మీకు సంబంధం లేదు, ఎందుకంటే ఆన్ పేపర్ మీకు ఇందాపూర్కు కాంట్రాక్ట్ లేదు, ఇందాపూర్ దగ్గర నుంచి మీరు గీ కొనుగోలు చేయరు, ఇందాపూర్ తిరుమల వాళ్ళకి గీ సప్లై చేయడంలో మీ పాత్ర లేదు, ఎందుకంటే ఎక్కడ కూడా పేపర్ మీద కాంట్రాక్ట్ లేదు అంటే మరి ఇక్కడ గూగుల్తో కూడా పేపర్ మీద కాంట్రాక్ట్ లేదు కదండి. మరి గూగుల్ రావడంలో నారా లోకేష్ గొప్పతనం ఏముంది? ఒకవేళ నారా లోకేష్కి గూగుల్ తేవడంలో క్రెడిట్ అంతా నారా లోకేష్ అయితే, ఇందాపూర్కి తిరుమల లడ్డూ కోసం నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ రావడంలో కూడా హెరిటేజ్ హస్తమో, చంద్రబాబు హస్తమో, నారా లోకేష్ హస్తమో ఉన్నట్లే. అక్కడ హస్తం లేదనుకో, ఇక్కడ గూగుల్తో సంబంధం లేదు నారా లోకేష్ అన్నట్లు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రెండు సేమ్ టు సేమ్. రెండిట్లో కూడా ఎక్కడ పేపర్ మీద కాంట్రాక్ట్ లేదు. నేను ఇవన్నీ ఉండేటివే మాట్లాడుతున్నానండి. ఎక్కడ కూడా నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. రెండు విషయాల్లో కూడా పేపర్ పైన కాంట్రాక్ట్ లేదు. గూగుల్ వాళ్ళు మాతో ఒప్పందం చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్క ఆధారం చూపిమనండి. బస్తీ మే సవాల్ లేదు. కానీ మరి ఆ రోజు గూగుల్ తెచ్చింది సినబాబు, గూగుల్ తెచ్చింది సినబాబు అని ఎట్లా చెప్పారు? ఇప్పుడు గూగుల్ తెచ్చింది సినబాబు అయితే ఇందాపూర్కి కాంట్రాక్ట్ రావడంలో కూడా చంద్రబాబు హస్తం ఉందని ఒప్పుకోవాలి వాళ్ళే. లేదు ఇక్కడ హస్తం లేదు, మాకేం సంబంధం లేదు, ఎక్కడ పేపర్ మీద కాంట్రాక్ట్ లేదు అంటే మరి గూగుల్తో పేపర్ మీద కాంట్రాక్ట్ ఉందా? చూపించమనండి. అంటే ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే అండి, ఏదైనా కానీ మాకు ప్లస్ అవుతుంది, మేము రాజకీయంగా లబ్ధి పొందుతామంటే చెయ్యని పనిని కూడా మేమే చేసామని డబ్బాలు కొట్టుకుంటాం. వాళ్ళు ఖచ్చితంగా చేయలేదని నేను కరాఖండిగా నేను బాండ్ పేపర్ మీద రాసి మరీ చెప్పగలనండి. నారా లోకేష్కి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ ఇట్లా మేము ఈ ప్రభుత్వంతో అదాని వాళ్ళు డేటా సెంటర్ పెడుతున్నారని అక్టోబర్ లాస్ట్లోనో నవంబర్ ఫస్ట్లోనో ఎప్పుడో ఆ మీటింగ్ పెట్టినప్పుడు అదాని వాళ్ళు, భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు, అలాగే గూగుల్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పింది నరేంద్ర మోడీ గారికి ట్విట్టర్ వేదికగా. చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ చెప్పనే లేదు. వాళ్ళు థ్యాంక్సే చెప్పలేదు, అసలు వాళ్ళ పేరు కూడా ప్రస్తావించలేదు. ఆన్ రికార్డ్ నేను ఇక్కడ మాట్లాడేటువంటి కూడా మనం ఆన్లైన్లో ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడుకి లోకేష్కి థ్యాంక్స్ చెప్పలేదు. కానీ వీళ్ళు ఎలా డబ్బా కొట్టుకుంటారండి, గూగుల్ తెచ్చింది లోకేష్ అని. ఇక్కడ సరే ఎక్కడ కూడా కాంట్రాక్ట్ ఉండకపోవచ్చు. ఏది నెయ్యి సప్లైలో చంద్రబాబుకి అలాగే ఇందాపూర్ కాంట్రాక్టు ఉండకపోవచ్చు. అది కూడా నేను ఎక్కడ ఉందని నేను చెప్పట్లేదు, నేను అనుమానాలు కూడా వ్యక్తం చేయట్లేదు. బయట ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ళు నెయ్యి 658 రూపాయలకి నెయ్యి కాంట్రాక్టు పొందారంటే చంద్రబాబు హస్తం ఉంటుంది, వాళ్ళు లోపాయకారి ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారు, క్విడ్ ప్రోకో ఏదోటని. వాళ్ళు కాదంటున్నారు. సరే ఫైన్, మరి గూగుల్ కూడా మీకు తేలేదు కదండి, ఒప్పుకోవాలి కదా. లేదు గూగుల్ మేము తెచ్చామంటే ఇందాపూర్తో మాకు హస్తం ఉందని ఒప్పుకోండి. అక్కడేమో అసలు సంబంధం లేని దానికి భుజానికి ఎత్తుకొని మేమేమేమో అంటారు. ఇక్కడ మీ వెబ్సైట్లో పేరు పెట్టుకొని అన్ని పెట్టుకొని మాకేం సంబంధం లేదంటే అంతా రాజకీయం అండి. తవ్వే కొద్దీ, ఆలోచించే కొద్దీ ప్రతిదీ ఇంటర్ కనెక్టెడ్ అండి. ఇప్పుడు గూగుల్ విషయంలో ఒకటే చేశారు వాళ్ళు, ఇంకా గూగుల్ లోకేష్ అని ఊదరగొట్టాము, అది ఎక్కిచ్చేసాము, జనాలకు ఎక్కిందని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. సో 2 నెలల తర్వాత మెల్లగా చిన్నగా అంటూ లేదు గూగుల్ డేటా సెంటర్ బాధ్యత మొత్తం అదానిదే అంట. అది అదాని డేటా సెంటర్. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సబ్సీ కేబుల్ అన్నీ కూడా వేశారు కాబట్టే ఆ డేటా సెంటర్ ముందుకెళ్తుంది, లేకపోతే వెళ్ళలేదు కదా. ఇక్కడ బోలే బాబాకు పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు హయాంలో, ఇప్పుడు మళ్ళా ఇందాపూర్కు పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు హయాంలో. మాకు వాళ్ళతో సంబంధం లేదు,
మేము వాళ్ళ దగ్గర చీజు, పన్నీర్ మాత్రమే కొంటాం. నెయ్యితో సంబంధం లేదు. సో, వాళ్ళు ఏమైనా చెప్పండి. ఆలోచించే బాధ్యత మీది. నేను చెప్పేది అన్నీ గూడా వాస్తవాలు చెప్తున్నాను. ఒకవేళ హెరిటేజ్‌కి లేకపోతే హిందాపూర్‌కి వాళ్ళ సంబంధం లేదంటే సంబంధం లేదని వాళ్ళు అన్నారని మనం చెప్తున్నాం. ఎక్కడ గూడా సంబంధం ఉందని మనం చెప్పట్లేదు. కానీ ఒకసారి రెండిటిని కలిపి ఒకసారి ఆలోచన చేయండి. గమ్మత్తుగా ఉంటది మీకు గూడా.